ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరి మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మనం చాలా వీడియోల్లో తాంత్రిక ఉపాయాలలో శివరాత్రికి ఉన్న శక్తి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. నేను ఈ వీడియో తర్వాత కూడా శివరాత్రి నాడు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు చాలా చెప్తాను. తాంత్రికమైన విషయం మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఈ శివరాత్రి నాడు ప్రాకృతిక పరంగా లభించే కొన్ని వనమూలికలు, అంటే వాటి మొక్కల వేర్లు అద్భుతమైన శక్తి కలిగి ఉంటాయి. వాటిని ఆరాధించడం వల్ల కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. మన వీడియోలో చాలాసార్లు చెప్పాను. హతాజోడి నేను చూపిస్తాను మీకు. నేను ఇదిగోండి, ఇది ఒరిజినల్ హతాజోడి. ఇలా ఉంటాయి, కనిపిస్తుంది కదా, ఇలా ఉంటాయి. నేను అంతకుముందు వీడియోలో కూడా పెద్ద వీడియోలో కూడా చూపించాను, ఈ చిన్నవి పెద్దవి. నేను ఎందుకు చూపించానంటే ఈ శివరాత్రి హతాజోడిని, శివలింగాన్ని 2 అర్ధరాత్రి సమయంలో ఆరాధిస్తే విశేషమైన శక్తి ఉంటుంది. హతాజోడి శివశక్తి స్వరూపం. అంటే తంత్రశాస్త్రంలో ఎవరికి చాలా వరకు చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి, కానీ అవన్నీ నిగూఢంగా ఉంటాయి, ఎవరికి తెలియదు. హతాజోడి సాక్షాత్తు చాముండేశ్వరీదేవి అమ్మవారి స్వరూపం. శివరాత్రి నాడు పురుషుడు శక్తి అంటే ప్రకృతి, శివుడు శక్తి కలిసే సమయం కాబట్టి శివలింగము పక్కనే హతాజోడి ఉంచి పూజ చేయడం వల్ల సంపూర్ణమైన శక్తి లభిస్తుందని తంత్రశాస్త్రం చెప్తుంది. కోరికలు నెరవేరడానికి ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను. 100% ఫలితం దక్కాలంటే నేను చెప్పబోయే పద్ధతిని ప్రయత్నించేయండి. మొదటిగా హతజోడిని ఇలా మీ దగ్గర ఉన్న హతజోడి, మీరు తీసుకున్న హతజోడి మీద గంగాజలాన్ని చిలకరించండి. తర్వాత 2 పాల చుక్కల్ని చిలకరించండి. తర్వాత సింధూరం తీసుకోండి. ఆంజనేయ స్వామికి సింధూరం వేస్తాం కదా, హతాజోడికి సింధూరం అంటే చాలా ప్రీతి. దీన్ని పూర్తిగా సింధూరంలో ఉండే విధంగా మీరు ప్లేట్లో వేసుకోండి. తర్వాత శివలింగానికి పక్కనే, అంటే శివరాత్రి 4 జాముల పూజలో దీనిని శివలింగం పక్కనే ఉంచి ధూప దీప నైవేద్యం సమర్పించండి. మంత్రజపం ఓం నమ శివాయ మంత్రంతో పాటు చాముండీదేవి మంత్రాన్ని కూడా జపించండి. ఓం నమో చాముండాయ నమః అని మంత్రం కూడా జపించండి. ఎటువంటి ఫలితం లభిస్తుందయ్యా? మీకు ఎవరికైనా సరే శత్రువులపైన విజయం సాధించాలన్నా, కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, వశీకరణము అలాగే విజయం సాధించడానికి ఇది ఒక అద్భుతమైన శక్తిగా పనిచేస్తుంది. ధనప్రాప్తి కోసం వ్యాపారంలో కానీ, మీకు చేసే పనుల్లో కానీ నష్టాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా రక్షణ, దుష్టశక్తులు, తంత్రమంత్ర ప్రయోగాలు మీ పైన పనిచేయకుండా రక్షణ కవచంలో పనిచేస్తుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఒరిజినల్ హతజోడి ఒక మొక్క యొక్క రూటు అని గుర్తుంచుకోండి. బయట మార్కెట్లో మనకి ఏంటంటే ఇలాంటివి కాకుండా మనకి ప్లాస్టిక్తో చేసినవి, జంతు అంగాలు అంటే ఉడుమని ఉంటుంది, అదొక బల్లి అంటారు, దాని యొక్క అంగాన్ని కూడా మనకి మార్కెట్లో హతజోడి అని అమ్ముతారు. ఇవి హిమాలయ ప్రాంతంలోను, వింధ్య సాత్పుర పర్వత ప్రాంతాల్లోనూ, పడమటి కనుమల్లో కొన్ని ప్రాంతాలలో, ఎత్తైన ప్రదేశాల్లో లభిస్తాయి. వీటిని మనం రవి పుష్యమి, గురి పుష్యమి, ఆదివారం అమావాస్య ఇలాంటి సందర్భాలలో స్వీకరించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ హతజోడిని మనం ఆవనంలో ఉంచి మనం శక్తిని పెంచుతాం. ఈ ప్రాకృతికమైన రక్షణ. హతజోడి అనేది ఒక అరుదైన మొక్క వేరు. దీన్ని సేకరించడానికి నిబంధనలు ఉంటాయి కాబట్టి నిబంధనల ప్రకారం జాగ్రత్తగా సేకరించాలి. మనం చేసే పూజ కూడా స్వాతికమైన పూజ, అంటే
వస్తువులను పూజిస్తున్నప్పుడు ఎప్పుడు స్వార్థము, ఇతరులకు కీడు చేయాలన్న ఆలోచన ఉండకూడదు. కేవలం మనసులో అభివృద్ధి కోసం, శ్రేయస్సు కోసం మనస్ఫూర్తిగా భక్తితో పూజిస్తేనే ఫలితం వస్తుంది. మనం ఈ శివరాత్రికి మీ దగ్గర హతజోడి తీసుకున్న వారందరూ కూడా శివలింగంతో పాటు హతజోడి పెట్టి కూడా పూజ చేసుకోండి. ఈ రాత్రికి సిద్ధి చేసుకోవడం అంటే మామూలుగా సిద్ధి పొందాలనుకునే వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు సింధూరాన్ని వేసి సింధూరంలో ఉంచి కూడా పూజ చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, నేను 4 రాత్రులు ఉంటాయి. హతజోడికి 4 రాత్రులు పూజ చేయాల్సి ఉంటుంది. ఒక రాత్రి రేపు మహాశివరాత్రి, రెండోది కృష్ణ జన్మాష్టమి, మూడోది హోలీ రోజు రాత్రి, హోలీ పౌర్ణమి రాత్రి, అలాగే 4వది దీపావళి రాత్రి. ఈ 4 రాత్రుల్లో చాలా శక్తి ఉంటుంది అన్నమాట. ఆ శక్తిని లక్ష్మీ సాధనకి, శక్తి సాధనకి, తంత్రమంత్ర సాధనకి, ఆకర్షణకి, జనాకర్షణకి, వీటన్నిటికి కూడా హతజోడిని వినియోగించుకోవచ్చు. మంచి ఉద్దేశంతో చేశారనుకోండి మంచి ఫలితాలు వస్తాయి. చెడు ఉద్దేశంతో చేశారనుకోండి చెడు ఫలితాలే వస్తాయి. సంపద కావాలన్నా, ఆస్తులు అమ్ముడు పోవాలన్నా, ఆస్తి కొనుక్కోవాలన్నా, ధైర్యం కావాలన్నా హతజోడి పెట్టుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇవి 2 కలిసి ఉన్నాయి. ఇలా సింగిల్గా కూడా ఉంటాయి, మన వీడియోల్లో మీకు పూర్తి వివరాలు మనకి వీడియో స్క్రీన్ మీద కూడా వస్తూ ఉంటుంది. వీడియో అయిపోయిన తర్వాత దానిలో కూడా చూడండి మొక్క ఎలా ఉంటుంది చేశాను, వీడియోలు చేశాను. మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఉన్నవారు హతజోడిని ఖచ్చితంగా ఇలా చేసుకోండి. మీ దగ్గర హతజోడి లేదు కొనుక్కోవాలనుకుంటున్నారు, మీరు కావాల్సిన వారు 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు హతజోడి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇవి ఖరీదుగా ఉంటాయి, ఎక్కువ దొరకవు, తక్కువ దొరుకుతాయి. అందులో మంచి ముహూర్తం అప్పుడు సేకరించి కొన్ని నెలల పాటు ఆవరణలో ఉంచి మీ గోత్రనామాల మీద పూజ చేసి సిద్ధి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఖరీదు కూడా అలాగే ఉంటుంది. ఈ సమయంలో మీ పేరు మీద పూజ చేయించుకోవాలి అనుకునేవారు ఎవరైనా సరే ముందుగా బుక్ చేసుకోండి. తక్కువ స్టాక్ ఉన్నాయి. మొన్న రవిపుష్మి అప్పుడు కూడా చాలా తక్కువ దొరికాయి, వీడియో కూడా పెట్టాను, చాలా తక్కువ దొరికాయి. ఎవరికైతే కావాలో సైజు వైజ్గా ఉంటే వారు కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. తర్వాత ఈ శివరాత్రికి పూజ చేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత రేపు రాబోయే హోలీ పౌర్ణమి వస్తుంది. ఆ రోజు మార్చి 3 మనకి చంద్రగ్రహణం కూడా ఉంది. ఆ సమయంలో కూడా మీరు హతజోడి పెట్టుకుని అమ్మవారిని ఆరాధించడం వల్ల సమస్త కోరికలు నెరవేరుతాయి. చాలామంది అడిగారు, గురువుగారు మీరు మాకు మామూలుగా ఆయిల్లో ఉన్న చూపిస్తున్నారు, మామూలుగా ఉన్న చూపించండి. ఇవన్నీ ఆయిల్లో పెట్టవలసినవి, పొడిగా ఉన్నాయి. ఆయిల్లో పెట్టినప్పుడు తడిగా ఉంటాయి. అలాగే వేర్లు ఇలా ఉంటాయి, ఎక్కువ వేర్లు ఉండవు. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను, ఇలా ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైతే కావాలో వారు మాత్రమే కాంటాక్ట్ చేయండి. నేను డీటెయిల్స్ మీకు టీము షేర్ చేస్తారు. నిత్యం పూజ చేసే అలవాటు ఉన్న వారికి, సాధన చేసే అలవాటు ఉన్న వారికి కొంగు బంగారంలా పనిచేస్తుంది. నిత్యం పూజ చేసే అలవాటు లేకపోతే బీరువాలో కానీ పూజ చేస్తున్న ప్రదేశంలో కానీ పెట్టుకోండి, మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.